ఎయిర్పోర్ట్లోకి వెళ్ళగానే త్వరగా రా ఇంకా షాపింగ్ ఏంటి, గేట్ దగ్గరికి ముందే వెళ్ళాలి అంటూ చిన్న చిన్న గొడవలు మొదలవుతూ ఉంటాయి. సెలవులకు ఆనందంగా బయలుదేరిన జంటలు ఫ్లైట్ ఎక్కేలోపు టెన్షన్ పడిపోతుంటారు. అయితే ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ట్రావెల్ ట్రెండ్ వైరల్ అవుతోంది. దాని పేరు ఎయిర్పోర్ట్ డివోర్స్. పేరు వింటే నిజంగానే విడాకులా అనిపిస్తుంది, కానీ అసలు కథ వేరే. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. ఎయిర్పోర్ట్ డివోర్స్ అంటే భార్యాభర్తలు విడిపోవడం కాదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కొంతసేపు ఇద్దరు విడివిడిగా తమకు నచ్చిన పనులు చేసుకుని బోర్డింగ్కు ముందు మళ్ళీ కలవడం అంతే. ఉదాహరణకు భార్య డ్యూటీ ఫ్రీ షాపింగ్కు వెళ్ళొచ్చు, భర్త కాఫీ తాగుతూ రిలాక్స్ అవ్వచ్చు, లేదా ఒకరు లాంజ్లో విశ్రాంతి తీసుకుంటే మరొకరు మొబైల్ లేదా ల్యాప్టాప్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఎవరిష్టం వాళ్ళు కొంతసేపు గడిపి తర్వాత నిర్ణయించిన సమయంలో బోర్డింగ్ గేట్ దగ్గర కలుస్తారు. ఈ ట్రెండ్ ఎలా మొదలైంది అంటే 2025లో ప్రముఖ ట్రావెల్ రచయిత హ్యూ ఒలివర్ తన కథనంలో మొదటిసారి ఎయిర్పోర్ట్ డివోర్స్ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ ఐడియా వైరల్ అయింది. చాలా మంది జంటలు ఇది ట్రావెల్ స్ట్రెస్ను తగ్గిస్తోంది అంటూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఇందులో ఉన్న ప్రయోజనాలు ఏంటి? మొదటిది, ప్రయాణ ఒత్తిడి తగ్గుతుంది. షాపింగ్ చేయాలా, లేదంటే భోజనం చేయాలా, లేదా వెంటనే గేట్ దగ్గరకు వెళ్ళాలా అని చిన్న చిన్న విషయాలపై వచ్చే వాదనలు తగ్గుతాయి. రెండోది, పర్సనల్ స్పేస్ దొరుకుతుంది. ప్రతి ఒక్కరి ట్రావెల్ స్టైల్ ఒకేలా ఉండదు. కొందరికి పుస్తకం చదవడం ఇష్టం, మరికొందరికి షాపింగ్ చేయడం, ఇంకొందరికి ప్రశాంతంగా కూర్చోవడం. ఈ ట్రెండ్ వల్ల ఇద్దరికి తమకు నచ్చిన విధంగా కొంత సమయం దొరుకుతుంది. మూడోది, ప్రయాణం మంచి మూడ్తో ప్రారంభమవుతుంది. చిన్న విరామం తర్వాత ఇద్దరు ప్రశాంతంగా మళ్ళీ కలుస్తారు. దీంతో మొత్తం ట్రిప్ కూడా మరింత హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ట్రెండ్ ఫాలో అవ్వాలంటే ముందుగా ఇద్దరు కలిసి సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎక్కడ ఎప్పుడు కలవాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. ఫోన్లో ఆన్లో పెట్టుకోవాలి. చివరి బోర్డింగ్ కాల్కు ముందే గేట్ దగ్గరకు చేరుకోవాలి. అయితే ఈ ట్రెండ్ అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. కొంతమంది ప్రయాణం మొత్తం కలిసి గడపాలని కోరుకుంటారు, మరికొందరు కొంత వ్యక్తిగత సమయాన్ని ఆస్వాదించాలని భావిస్తారు. అందుకే ఈ ఎయిర్పోర్ట్ డివోర్స్ సక్సెస్ కావాలంటే ఇద్దరి మధ్య పరస్పర అంగీకారం, నమ్మకం, స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండాలి. అప్పుడు మాత్రమే విడాకులు కాదు, హ్యాపీ జర్నీకి ఇదొక స్మార్ట్ ట్రావెల్ ట్రిప్గా మారుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఎయిర్పోర్ట్ డివోర్స్ ట్రెండ్ బాగుందా, లేక ప్రయాణం అంటే మొదటి నుంచి చివరి వరకు కలిసి ఉండడమే బెటరా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ట్రెండ్స్, టెక్నాలజీ, ప్రపంచ విశేషాల కోసం ప్రైమ్ నైన్ ఫాలో అవుతుండండి.